ఇప్పుడు మీకు హాలీవుడ్లో దే గో డైరెక్ట్లీ వాళ్ళు మీడియా వీడియోస్ ఉండరు. వాళ్ళు దే విల్ టేక్ రియల్ టైం. ఇప్పుడు ఈ ఫోన్ చేసాడు అనుకోండి, ఫోన్ కంపెనీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? డైరెక్ట్గా మీరు కొంటేనే స్టేజెస్లో వెళ్తుంది అక్కడికి. సో ద ప్రోడక్ట్ హ్యాస్ టు వర్క్ ఇన్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్లో. ఫిలింలో ఏంటి, మీరు బయ్యర్ కోసం తీస్తున్నారు అంతే కదా. బయ్యర్ కోసం తీసినప్పుడు వాడు మనకి ఎంత ఇస్తాడు, వాడిని ఇంప్రెస్ చేయడానికి అనేది ఎక్కడో సబ్ కాన్షియస్గా దట్ బికమ్స్ ఏ బిగ్గర్ పాయింట్ దెన్ ద యాక్చువల్ ఫిల్మ్. మర్చిపోతారు చాలాసార్లు అవును ఫిల్మ్ ఏం చేస్తున్నాం అని. కరెక్ట్. అంటే ఆనెస్టీ ఇన్ అ సర్టన్ వే. ఆనెస్టీ అంటారు కదా. అంటే అందరికీ జనాలు నచ్చాలని ఉంటుంది, అది కాదు. బట్ యూ కెన్ ఫర్గెట్ అండ్ ఈజీలీ డైవర్ట్ యువర్ అటెన్షన్ ఫ్రమ్ ద మెయిన్ పాయింట్. మీరు అసలు స్టోరీ ఎందుకు చేస్తున్నారు అని మీకు ఫస్ట్లో ఏమన్నా ఇంట్రెస్ట్ ఇంటెన్షన్ అని చెప్పేది. ఇఫ్ ఇట్ గెట్స్ క్యారీడ్ అవే అది చివరికి వచ్చేవారు మీకే తెలియదు అందరికీ. నేను కూడా దానికి కొంచెం చేయి దాటిపోతుంది. ఒక పర్టికులర్ టైంలో మీరు మర్చిపోతారు అసలు మీరు ఎందుకు తీద్దాం అనుకున్నారు అనేది. ఇట్ విల్ గో ఆఫ్. దట్స్ వై ఐ ఫీల్ ఇట్స్ ఆనెస్టీ. అండ్ దట్స్ వై న్యూయర్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళలో అది రీటైన్ అవుతుంది కొంతలో కొంత. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో ఒక కన్విక్షన్ సో కాల్డ్ వాట్ ఎవర్ పట్టు కూర్చుంటారు. బట్ వాళ్ళు కూడా మళ్ళీ రిపీట్ వండర్స్ చేయమంటే దే మే నాట్ బి ఏబుల్ టు డెలివర్ బికాస్ వాళ్ళు కూడా దే గెట్ క్యారీడ్ అవే విత్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్. కరెక్ట్. కానీ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది చాలాసార్లు వర్కౌట్ కూడా అవ్వచ్చు. అంటే మీరు ఫిలిం ఎందుకు తీశారు, వాళ్ళు ఎందుకు చూశారు అనే దాంట్లో చాలాసార్లు డిస్కనెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అర్ధ సత్య వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్స్. అవును, స్మితా పాటిల్. ఓంపురి అది నేను ఆల్మోస్ట్ ఒక 7-8 సార్లు చూసుంటాను సినిమా. నేను ఆ డైరెక్టర్ని ఒకసారి రెహమాన్ స్టూడియోలో కలిసాను, గోవిందీలో అని. నేను ఆయనతో ఆ సినిమా గురించి మాట్లాడితే ఆయన సినిమాది నాకు చెప్పారు అసలు అది ఫాదర్ సన్ రిలేషన్షిప్ మీద నేను ఇన్స్పైర్ అయ్యి తీశాను. దట్ ఈస్ వాట్ విచ్ వర్క్. నేను సరే నేను ఉట్టి ఫాదర్ సన్ సీన్లే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఉండని చెప్పా. ఇది రిపీటెడ్ వ్యూస్లో. నేను చూసింది రామశెట్టి అని ఒక విలన్ క్యారెక్టర్ మలాను. నిజంగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన కూడా తెలియదు కదా, సినిమా అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, ఎవరెవరో ఏదేదో చెప్తారు. మెయిన్ రీజన్ దానికైనా నేను అనుకుంటే ఇక్కడ ఇంకో డైరెక్టర్ అసలు నేను ఆ సీన్ కోసమే చూడలేదని చెప్పాను. ఇప్పుడు బ్యాండిట్ క్వీన్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అది, పూలందేవి. అది నా ఉద్దేశంలో ఎలా తీయకూడదు అనే దానికి టెక్స్ట్ బుక్లో ఉన్న దాన్ని రీమేక్ చేశారు తెలుగులో. అది దానికన్నా 10 రెట్లు అడిగింది. ఏది బ్యాండిట్ క్వీన్ కన్నా ఎక్కువ. అప్పుడు ఏంటి అర్థం, దానికి ఏం చెప్తాను, ఏం లేదు. అంటే అది నా సెన్సిబిలిటీ అంతే. లాజిక్ ఉంది, ఆడియన్స్కి నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే వాళ్ళు ఈచ్ పర్సన్ చెప్పాలి. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆర్జీవి గారు, ఆడియన్స్ టేస్ట్లు ర్యాపిడ్గా మారుతున్న వాట్ ఎవర్ ఆ ప్రిఫరెన్సెస్ అండ్ ప్రయారిటీస్ని సినిమా ఇండస్ట్రీ మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాప్ చేయలేకపోతున్నారు. మ్యాప్ చేయలేక కొన్ని ఇండస్ట్రీకి లీస్ట్ తెలుస్తుంది యాక్చువల్గా, ఎందుకంటే లోపల ఉన్నారు కాబట్టి. అవును, ఆడియన్స్ మధ్యలో ఉన్నవాడికి రిలేటివ్గా ఎక్కువ తెలియడానికి ఛాన్స్ ఉంది. రిలేటివ్లీ అది కూడా ఫుల్గా కాదు. ఎందుకంటే ఆడియన్స్ నేను విజయవాడ నుంచి వచ్చి నేను హైదరాబాద్ మన అనుపూర్ణ తిరుగుతున్నప్పుడు ఇళయరాజా ఎంత పాపులర్ అనేది నాకు స్టూడెంట్గా ఉన్నప్పుడు తెలుసు. ఎందుకంటే మేము షాపులకి వెళ్ళి రికార్డ్ చేయించుకున్నాను క్యాసెట్లో. అక్కడ ఇళయరాజాకి సెపరేట్ బుక్ మెయింటైన్ చేసేవాడు. మిగతా చక్రవర్తి ఇది అది అందరూ కలిపి ఒక బుక్ ఉంటే ఇళయరాజా గారికి ఒక సెపరేట్ బుక్ ఉండేది. అది నేను చెప్తే అనుకున్న స్టూడెంట్స్ షాక్ అయిపోయాడు. వాళ్ళకి తెలియదు అసలు ఇళయరాజా అంత పాపులర్ అని. దానికి కారణం ఏంటంటే ఈ పెద్ద సినిమాలన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ చక్రవర్తి గారు వీళ్ళు చేసేవారు. ఈ వంశీ గారి ఇలాంటి అంటే ఒక లో బడ్జెట్ సినిమాలు అన్వేషణ ఇలాంటివి వచ్చి ఆ టైంలో ఏదో బాగానే ఉందంట. అప్పుడు దాని కలెక్షన్స్ ఏంటున్నారు కానీ మ్యూజిక్ జనాల్లో ఉన్న పాపులారిటీ గురించి తెలియదు. సో అప్పుడు నేను శివాకి ఇళయరాజాని ఇన్సిస్ట్ చేస్తే చాలా కష్టమైనది. అంటే చక్రవర్తి ఉన్నారంటే వాళ్ళు ఇళయరాజా అంటే అలా ఉండేది మాట బేసిక్గా. అదే అప్పుడు ఎందుకు అది లోపల ఉన్నప్పుడు వాళ్ళ వ్యూ పాయింట్ వేరు ఉంటుంది, పబ్లిక్లో ఉన్నదానికి. మీరు అప్పటికి బయట ఉన్నారు కాబట్టి మీకు తెలిసింది అది. ఎప్పుడైతే నేను లోపలికి వచ్చానో నాదే పరిస్థితి. మీరు అట్లీస్ట్ యూనో యూ హెవ్ బీన్, మీరు నచ్చిన సినిమా
అది ఏమైనా అవ్వని అనే ఒక నాకు వచ్చింది అది అది నేను ఇంటెన్షన్తో నేను హిట్ అయిపోవాలి, డబ్బులు సంపాదించాలి, నాకు అవార్డు వచ్చేయాలి అలా అని నేను ఎప్పుడు సినిమా చేయలేదు. అది నా పర్సనాలిటీ ట్రేట్ అంతే, అది తప్ప ఉప్పు అని కూడా అంటలా. యా. సో ఇప్పుడు ఒక చిన్న జోకే ఇచ్చాను మీకు పర్మిషన్ ఇస్తే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే స్త్రీ ఎందుకు ఆడింది అని అది ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే దేశం అంతా ఆర్జీవీలా మారిపోతుందని. ఎందుకు ఆర్జీవీ స్త్రీని బాగా చూస్తారు కాబట్టి. అందులో స్త్రీ అందుకే నేను జోక్ అని చెప్పాను సార్. అదే కాదు, నేను ఎలా స్త్రీనో చూస్తాను అలాంటి స్త్రీ లేదు దాంట్లో ఫస్ట్. ఓహో, అయితే ఈ టాపిక్ ఎక్కడతో మరి ఆ జోక్ని. బట్ సీరియస్లీ ఇట్స్ యాక్చువల్లీ మీరు అన్నట్టు ఇట్ ఇస్ ఛాలెంజింగ్. అంటే ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్కి చాలా ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్, ఎస్పెషలీ ఒక దారుణమైన పెద్ద సినిమా తీసేశాక ఇంకా తర్వాత ఇప్పుడు గద్దర్ 2, యానిమల్, స్త్రీ 2, ఇంత వేరీడ్ ఫిల్మ్స్ అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా అంత బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటి? జనాలు ఏదైనా చూస్తారు. అప్పుడు ఏదైనా చూస్తాను మనం అనుకుంటే ఏం చూస్తారో తెలియదు అనేది ఫాలో అవుతుంది. అంతే. అప్పుడు ఇంకా మనం అనుకున్నది మనం కన్విక్షన్తో చేయటం తప్పిస్తే there is no other choice for anybody. There's no correct, there's no other choice. After that it's about the figures. Correct. ఏ కాస్ట్లో తీయాలి, అవి ప్రాక్టికల్ డెసిషన్స్, అది వయబిలిటీ, ప్రాక్టికల్ డెసిషన్స్ అండ్ ఆల్ దట్. బట్ ఏదేమైనా మన కన్విక్షన్ని దాటి వెళ్ళి తీయడం వల్ల అది ఛాన్స్ ఆఫ్ హిట్ అవ్వడం ఉండొచ్చు కానీ బట్ దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ యుల్ ఫెయిల్ బికాస్ యు ఆర్ క్యారీడ్ అవే ఇన్ అ లాట్ ఆఫ్ నాయిసెస్ విచ్ ఇస్ నాట్ యువర్ ఓన్ వాయిస్. అంతేనా? యా. సో ఇంట్రెస్టింగ్. మీరు స్త్రీ 2 ని ఇప్పుడు మీ 2గా మార్చి మేము వెళ్ళి చూస్తాం సినిమాని. అది నేను చూడలేదు ఇంకా. బట్ ద పాయింట్ ఈస్ దేర్ ఇస్ ఎ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్. మీకు రాజ్ కుమార్ ఫ్రెండా సార్? ఐ నో హిమ్. You know him. Did you tell him that the film is? No. You haven't yet told. Well, I'm sure he'll be surprised with your tweet. And strangely, tana first film naade nathonu chesadu. Oh. He has some 3-scene role in Run. Yeah. కానీ ఇక్కడ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఇది రాజ్ కుమార్ రావుకి సంబంధమే లేదు. ఇది కానీ 10 రోజులు అనుకున్నాడు కదా. ఫిలిం అనేది జస్ట్ ఇప్పుడు ఇంకోటి ఇలాగ ట్రైలర్ అన్నారు కదా, ట్రైలరు ఎందుకు అసలు ఏం చూస్తారు ట్రైలర్లు అనేది. ఇప్పుడు చాలా సినిమాలు మీకు 20 million వ్యూస్, 30 million వ్యూస్ వస్తాయి, సినిమాకి ఎవడు రాడు. అప్పుడు అక్కడ ఒక లాజిక్ ఏంటంటే ఇంతమంది చూశారు కాబట్టి వాళ్ళందరూ వస్తారు అని మనం అనుకుంటాం. అంతమంది చూశారు కానీ వాళ్ళు చాలామందికి నచ్చలేదని అప్పుడు అర్థమవుతుంది. అంతేగా. ఇప్పుడు ట్రైలర్ చూడటానికి నచ్చడానికి డిఫరెన్స్ ఉంది కదా. అక్షయ్ కుమార్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఇన్ ద కంట్రీ అంటారు, నిజమా సార్? అక్షయ్ కుమార్ నో, ఇట్స్ నాట్ మోర్ దెన్ ప్రభాస్. ప్రభాస్ ఇస్ హైయెస్ట్ పెయిడ్. ప్రభాస్ ఐ థింక్ వుడ్ బి ద హైయెస్ట్. నాకు సరిగ్గా ఎగ్జాక్ట్గా తెలీదు బట్ ఐ వుడ్ బిలీవ్. యా, బికాజ్ దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఒకటి ఫిలిమ్స్, రెండు దానికి మల్టిపుల్ లాంగ్వేజ్లో మార్కెట్ ఉంటుంది కదా, విచ్ అక్షయ్ కుమార్ వోంట్ హ్యావ్. కరెక్ట్, దట్స్ ట్రూ, దట్ మేక్స్ సెన్స్. యా, తప్పకుండా. ఈ డార్క్ కామెడీ అండ్ సో ఇప్పుడు హారర్ కామెడీలు విపరీతంగా తీయటం మొదలెడతారు ఇప్పుడు అందరూ. ఇప్పుడు చక్కగా చేతులు కాదు ఇప్పుడు. అంటే మీకు ఎనీ సక్సెస్ ఇస్ ఆల్వేస్ ఫాలోడ్ ఇమీడియట్లీ. యా. సో ఇప్పుడు ఒక మొత్తం ప్రొడక్షన్ ఆఫీసెస్ అన్నిట్లో ఒక డార్క్ గ్లూమీ లైటింగ్, ఎందుకంటే ఆ టోన్లో తీసేది ఇది. ఓహో, స్త్రీ 2 లైటింగ్ టోన్ అది. మొత్తం లైట్లు హరిపేసి బ్లూ లైట్ వేసుకుని నాలుగు చేస్తారు. ఏంటి నాలో లేనిది అమ్మాయిలో ఏముంది అని ఆలోచించినట్టు నా సినిమాలో లేనిది ఆ సినిమాలో ఏముంది అని అందరూ ఆలోచించుకుంటూ ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలి. నేను యానిమల్ గురించి చెప్పినప్పుడు సందీప్ అంగకి చెప్పాను, మొత్తం ప్రొడక్షన్ ఆఫీస్లో మీ డిస్కషన్ రూమ్ ఉంటుంది కదా, ఆ డిస్కషన్ రూమ్లో డెసిషన్స్ తీసుకుంటారు. స్టోరీ ఏంటి, ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు వేరే వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు అందులో పెద్ద మాస్టిఫ్ కుక్క ఉందనుకోండి. ఇప్పుడు మీ కుక్క అంటే మీకు కంఫర్ట్ ఉంటుంది. ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇంత పెద్ద కుక్క ఏమైనా చేస్తుందా, గబుక్కుని కరుస్తుందా అనే ఒక టెన్షన్ ఉంటుంది కదా. ఆ టెన్షన్లో కూర్చుని
దాని మూమెంట్స్ గమనిస్తూ ఉంటారు, ఇటు ఒకటి తిరుగుతూ ఉంటుంది. అలా గమనిస్తున్నారు అయితే. అది అలాగా యానిమల్ అనే సినిమా అది చేస్తుంది ప్రొడక్షన్ ఆఫీస్లో. అంతే, వీళ్ళు ఏం డిస్కస్ చేసినా యానిమల్ తిరుగుతూ ఉంటుంది వాళ్ళ మైండ్స్లో. కానీ అలానే అమాంతం ఇప్పుడు వెళ్ళి అంటే రణబీర్ కపూర్ని చూపించినట్టు వాళ్ళు ఎక్కడైనా ఎక్స్ట్రీమ్ సీన్స్ చూపించాల్సిన ఎక్స్ట్రీమ్ సీన్స్ మొలానే ఆడింది అంటే అదే కదా మిస్టరీ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అదే అందరికీ. ఇప్పుడు రీసెంట్గా ఒక డైరెక్టరు హిందీలో హిట్ అయిన సినిమా తీసాడు, దాని కమర్షియల్ ఎలిమెంట్స్ పెడితే ఇంకా బాగా ఆడుతుందని తన ఉద్దేశం. చాలామంది ఏమంటున్నారు, అది పెట్టిన వల్లనే మొత్తం స్పాయిల్ అయిపోయింది అంటారు. కానీ అది అయిపోయిన తర్వాత చెప్పొచ్చు ఎవరైనా, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్తారు. మరి ఆ టైంలో తను అనుకున్నది. ఇంకోటి సినిమా అనేది ఎప్పుడు ఒక్కడి మళ్ళీ అవ్వదు కదా. అవును, హీరోకి నచ్చింది కనుక, ప్రొడ్యూసర్స్ నచ్చింది, ఇక్కడ అందరూ కలిసి యాక్సెప్ట్ చేసిన తర్వాతే కదా జరిగేది. అది ఏ సినిమా కూడా ఒక్క డెసిషన్ అవ్వదు ఇప్పుడు అంత ఈజీగా, యూనో. సో అప్పుడు ఒకవేళ హిట్ అయిపోయింది అనుకోండి, ఇది అది భలే పట్టాడురా ఫామ్లా, ఉన్నదాన్ని బెటర్ చేసాడు అంటారు. ఇప్పుడేమో ఉన్నదాన్ని చెడగొట్టాడు అంటారు అందరు. అది పాయింట్. సో దీనికి మనం టైటిల్ కార్డ్ మార్చి స్త్రీ 2 ఆ రాజ్ కుమార్ రావు థ్రిల్లర్ అని వేయాలి. అంతేనా? I'm just kidding. అంటే దట్స్ హౌ హీ మస్ట్ బి ఫీలింగ్ ఆర్ మోస్ట్ పీపుల్ మస్ట్ బి ఫీలింగ్. ఇప్పుడు శ్రద్ధా కపూర్ తను సాడడం ఎక్కువ అని తన ఫీలింగ్, అందుకని ఫస్ట్ ఫీమేల్ లీడ్కి గ్రేటెస్ట్ ఓపెనింగ్ అని తను పెట్టింది ట్వీట్. అంటే రాజ్ కుమార్ రావు అనే లెక్కలోనే లేడు అని తన ఉద్దేశం. మరి తను ఇతర సినిమాలు ఏమి ఆడలేగా, అది వేరే విషయం. ఇప్పుడు వచ్చిందేమో సాడము, మీకు వచ్చినప్పుడు పట్టుకోవాలి, కానీ మళ్ళీ మీరు కూడా లాజిక్ ఆలోచిస్తారుగా. ఇది ఏఐ తేల్చలేకపోతే డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జ్యోతిష్యం చెప్పదు, ఉన్న దానికి మీకు అందరికన్నా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కానీ అది జ్యోతిష్యాలు కదా. డిరైవ్డ్ డేటా నుంచి కన్క్లూజివ్గా, బట్ ఇట్ మైట్ బి ఏబుల్ టు సే. ఎప్పుడు చెప్పగలుగుతుంది ఏ దీని గురించి ఇన్ టర్మ్స్ ఆఫ్ దాని అల్గోరిథమ్స్లో ఏ సాంగ్ అయితే యూనో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వీటిలో కూడా ఈ మధ్యన దేర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు సెలెక్ట్ ది కాంటెంట్. అవును, అదేం చేస్తుందంటే పారామీటర్స్లో ఏమేమి స్టోరీలో ఉన్నాయి జానర్ వైజ్గా, దీని వైజ్గా, దాని వైజ్గా అది స్టడీ చేసి దానికొని ఎంత బేసిస్లో ఎలాంటి సినిమాలు ఎక్కువ, ఎలాంటి సీన్లు ఎక్కువ చూస్తున్నారు, ఏ యాక్టర్ని ఎక్కువసేపు, ఇదంతా క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది, అలాంటి చూసి చెప్తుంది. కాబట్టి ఏఐ ఈజ్ ఓన్లీ డిరైవ్డ్ డేటా. బట్ ఇవాళ మీరు నేను చూడండి, నార్మల్ న్యాచురల్ యావరేజ్ ఇంటెలిజెన్స్ అంటే మీరు కాదు నేను, ఇవాళ ఒక సినిమా గురించి గంటసేపు మాట్లాడడం, ఏఐ ఐఎమ్ సారీ ఐ కెనాట్ ఆన్సర్ దట్ అంటుంది. కాబట్టి మనమే గొప్ప, ఎందుకంటే స్పెక్యులేషన్ చేయదు అది.